గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఉన్న ప్లేస్ బాలానగర్ దగ్గర ఉన్న రాజమండ్రి వారి రోజ్ మిల్క్. యాక్చువల్గా మనకి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది. బందర్లో బాదం మిల్క్ ఫేమస్, కోనసీమలో బొబ్బట్లు ఫేమస్, గుంటూరులో మాల్పూరి ఫేమస్, గోదావరిలో చిట్టి పెసరట్లు ఫేమస్, రాజమండ్రి వారిది రోజ్ మిల్క్ ఫేమస్. సో ఒక్క ఊర్లో ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది కదా, కానీ ఇవన్నీ ఒకే ప్లేస్ లో ఉంటే అదే మన రాజమండ్రి వారి రోజ్ మిల్క్. సో ఇక్కడ మనకి నీ చెప్పిన ఐటమ్స్ కాకుండా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఒక్కోటి మనం టేస్ట్ చూసి చెప్తాము. అదే కాకుండా ఇక్కడ మనకి లైవ్ లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా టేస్ట్ చేద్దాము. అంతేకాకుండా ఇక్కడ మనకి దీని అడ్రస్ ఎక్కడ ఉంది అండ్ వీటి టైమింగ్స్ ఏంటి, ఇంకా అదే కాకుండా ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం కోసం మనం లోపలికి వెళ్తున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐడ్రీమ్. సో మనం ఇప్పుడు రాజమండ్రి వారి రోజ్ మిల్క్ వచ్చాం కదా. సో ఇక్కడ మనకి మెనూ కార్డ్ అయితే ఉంది. యాక్చువల్లీ మెనూ లేదంట, కానీ ఇక్కడ మనకి కొన్ని నేమ్స్ ఉన్నాయి, వాటికి మనకి రేట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి రోజ్ మిల్క్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ రోజ్ మిల్క్, అండ్ సేమియా విత్ కోవా, నేతి కోవా బొబ్బట్లు, అండ్ నేతి బొబ్బట్లు, కోనసీమ పాలకోవా, కోవా బాదం మిల్క్, అండ్ పూతరేకులు, బెల్లం. ఇవి నాకు తెలిసి పార్సల్స్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి కోవా మాల్పూరి. సో యాక్చువల్గా మనకి లైవ్ వచ్చేసరికి బొబ్బట్లు, మాల్పూరి, ఇవి మనకి లైవ్ ఐటమ్ ఉన్నాయి. సో మనం ఒక్కొక్కటి తిని టేస్ట్ చూద్దాం అనమాట లైవ్లో ఎలా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ రోజ్ మిల్క్ కూడా ఉంది. సో రోజ్ మిల్క్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇందా మనం లిస్ట్ చదివాం కదా. సో ఇక్కడ మనకి లైవ్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అందులో ఇప్పుడు మనం కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ మనం పుల్లట్లు అయితే తీసుకున్నాము. యాక్చువల్గా మనకి ఈ పుల్లట్లకి 2 చట్నీలు అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి పల్లి చట్నీ, 2 వచ్చేసరికి అల్లం పచ్చడి ఇచ్చారు. సో ఒక్కోటి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ పల్లి చట్నీతో తిన్నాము. యా బాగుంది. యాక్చువల్గా మనకి పుల్లట్లు అన్నాం కదా, సో తింటుంటే పుల్లగా భలే ఉన్నాయండి. సో యాక్చువల్గా మరి ఇప్పుడు పల్లి చట్నీతో తిన్నాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి అల్లం చట్నీ ఉంది. సో అల్లం చట్నీతో ఒకసారి తినచూద్దాం ఎలా ఉందో. బాగుంది. యాక్చువల్గా ఇది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం అల్లం చట్నీ తీసుకున్నాం కదా, అల్లం చట్నీ యాక్చువల్గా కొంచెం తీగా ఉంది ఆ ఫ్లేవరు. ఇది కొంచెం పుల్లగా ఉంది. తీపి పులుపు కలిసి ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. యాక్చువల్గా మనకి ఇక్కడ పుల్లలతో పాటు ఇంకా లైవ్ ఐటమ్స్ ఇంకా 3 ఉన్నాయి. బొబ్బట్లు ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి మాల్పూరి ట్రై చేస్తున్నాం. సో యాక్చువల్గా మనం ఇప్పుడు పుల్లట్లు ట్రై చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మాల్పూరి అనమాట. యాక్చువల్గా మాల్పూరిలో మనకి కోవా ఉంది కదా. సో ఈ కోవా మనకి చూస్తున్నారు కదా వైట్గా. ఇది యాక్చువల్గా ఇక్కడ మనకి రేట్ వచ్చేసరికి 30 రూపీస్ పడుతుంది. మనం ఇందాక తిన్న పుల్లట్లు వచ్చేసరికి 50 అది. నెక్స్ట్ వచ్చేసరికి మాల్పూరిలో మనకి ఈ పూరి అని సపరేట్గా కోవా ఉంది. కోవా కూడా యాక్చువల్గా నేను చూసిన ఏంటంటే ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఇదే కాకుండా ఇప్పుడు కోవా మనం తిన్నాము, ఇది అయిపోయిందంటే కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అడిగినా కానీ మళ్ళీ వేస్తాను అనమాట. సరే ఈ మాల్పూరి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్గా స్వీట్ కదా, చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా మనకి ఈ బొబ్బట్లో ఈ కోవా ఉంది కదా. సో మనం తింటున్నప్పుడు మనకి కోవాలో టెక్స్చర్ ఉంటుంది కదా లైట్గా పొడిగా. సో ఆ పొడి మనకి తింటుంటే ప్రతి బయటలో తెలుస్తుంది అనమాట. బాగుంది, ఇది స్వీట్ బాగుంది, నిజంగా బాగుంది. యాక్చువల్గా సూపర్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ బాగుంటుందని యూట్యూబ్లో రీల్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇక్కడ మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం కదా. చాలా వీడియోస్లో ఏంటంటే వాళ్ళు బయట నుంచి రీల్స్లో చూసి వచ్చి తినేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అలా కాదు. మనకి బ్యాక్ ఎవరైతే కనపడుతుందో వీళ్ళందరూ ఇక్కడ మనకి డైలీ కానీ వీక్లీ కానీ వచ్చే తినే కస్టమర్స్ అనమాట. సో ఎవరిని అడిగినా కానీ రివ్యూస్ అందరూ పాజిటివ్గానే చెప్తారు. ఎందుకు చెప్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. సో మనం ఇప్పుడు పుల్లట్ అండ్ మాల్పూరి ట్రై చేసాం. నాకు ఈ మాల్పూరి అయితే సూపర్ నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బొబ్బట్లు ఉన్నాయి. బొబ్బట్లో 2 రకాలు ఉన్నాయి. సో కోవా ఉంటాను, మామూలు బొబ్బట్లు ఉన్నాయి. సో
అవి వచ్చేసరికి ఒకటేమో 20, ఒకటి 30 అంట. సో ఒకసారి దాని టేస్ట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాము. సో నెక్స్ట్ అవన్నీ తీసుకొని వస్తున్నాను. సో నెక్స్ట్ మనం 2 ఐటమ్స్ తీసుకున్నాము. ఇవి మనకి ఇక్కడ లైవ్లో రెడీ అవుతున్న ఐటము. ఫస్ట్ వచ్చేసరికి నేతి బొబ్బట్లు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేతి కోవా బొబ్బట్లు. సో ఒకటి మనం టేస్ట్ చూసి చెప్దాము ఎలా ఉందో తెలిసి. ఫస్ట్ వచ్చేసరికి కోవా బొబ్బట్లు. సో ఒకసారి తిని చూద్దాం ఇది ఎలా ఉందో కోవా బొబ్బట్లు. చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఇక్కడే ఇప్పుడే తయారు చేసింది కదా. సో వేడివేడిగా ఉంది. మన ఇక్కడ లోపల మనకి ఈ బొబ్బట్లో ఉంటుంది కదా ఈ పిండి. ఇది యాక్చువల్గా మనం తింటుంటే మనకి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట రాజమౌళి గారు. కాలుస్తుంటే మనకి ఇలా లోపల బ్రౌన్ కలర్ కనబడాలని. అసలు నాకు జస్ట్ లేయర్ చాలా థిన్ లేయరే ఉంది. సో తింటుంటే కూడా నాకు టేస్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేతి కోవా బొబ్బట్లు. సో ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. అసలు ఇక్కడ ఒక ఐటమే లేదు, లైవ్లో ఉన్న ప్రతి ఐటము తినడానికి చాలా 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 బాగుంది. యాక్చువల్గా దీని రేట్ వచ్చేసరికి బొబ్బట్లు వచ్చేసరికి 20 రూపీస్. నేతి బొబ్బట్లు ఇది కోవాతో ఉందైతే 30 రూపీస్ అనమాట. అసలు మన ఇక్కడ మెయిన్ రావడానికి దీని పేరు వచ్చేసరికి రాజమండ్రి రోజ్ మిల్క్. ఇప్పుడు మనం ట్రై చేసేది రాజమండ్రి వారి రోజ్ మిల్క్. సో ఇది ఎలా ఉంది ఏంది అంటే దీనికి సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉందని తెలుసు, చూస్తూ ఉంటాం. ఎక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం రాజమండ్రి రోజ్ మిల్కే బాగుంది అన్నారు. సో ఒకసారి ఫైనల్ ఐటము దాన్ని ఒకసారి తిని చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉందో. సో ఫైనల్లీ ద స్టార్ ఐటమ్ రాజమండ్రి వారి రోజ్ మిల్క్. ఫస్ట్ దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది. ఇప్పుడు మనం 3 ఐటమ్స్ ట్రై చేసాం కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఫస్ట్ పుల్లటి తిని తర్వాత బొబ్బట్లు, ఆ తర్వాత మాల్పూరి, తర్వాత బొబ్బట్లు తిన్నాను. యాక్చువల్గా ఫస్ట్ హాట్, తర్వాత స్వీట్ తినుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు సపరేట్గా ఈ రోజ్ మిల్క్ ఇది కూడా కొంచెం స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కదా. అయినా నాకైతే స్వీట్ ఎక్కడ తగ్గినట్లేదు. సో యాక్చువల్గా మనం ఈరోజు చాలా ఐటమ్స్ తిన్నాం కదా. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసరికి మనం 2 పుల్లట్లు తిన్నాం కదా. సో అది వచ్చేసరికి 40 రూపీస్. దానిలో మనకి 2 రకాల చట్నీలు ఇచ్చారు, పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం మాల్పూరి ట్రై చేసాము, అది వచ్చేసరికి 30 రూపీస్. లోపల కోవా మనకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం 2 రకాల బొబ్బట్లు ట్రై చేసాము. ఒకటి నార్మల్ నేతి బొబ్బట్లు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోవా బొబ్బట్లు అయితే చాలా 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 బాగుంది. సో నాకు అన్నిటికంటే ఇక్కడ ఏదైతే స్పెషల్ రాజమండ్రి రోజ్ మిల్క్ అదైతే చాలా బాగుంది. సో యాక్చువల్గా ఇప్పుడు వరకు మనమైతే టేస్ట్ చూసాం కదా. సో మనకైతే ఓకే, కానీ ఇక్కడ చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు కదా. సో వీళ్ళని కూడా ఒకసారి అడిగి చూద్దాం వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంది. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? విజయ్. ఓకే, ఇప్పుడు మరి రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గరికి వచ్చారు కదా, ఎప్పుడైనా ట్రై చేశారా ఫుడ్ ఇక్కడ? చాలా సార్లు ట్రై చేశాను. ఓకే, మెయిన్ గా ఏం ట్రై చేశారు? బొబ్బట్టు ట్రై చేశాను, అలానే రోజ్ మిల్క్ ట్రై చేశాను, అందులో స్పెషల్ రోజ్ మిల్క్ కూడా ట్రై చేశాను. ఓకే, ఇప్పుడు మరి కాస్ట్ ఎంత పడింది మీకు అప్పుడు? గుర్తులేదు, బట్ కాస్ట్ అయితే చాలా డీసెంట్ గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. యా. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? గౌతమ్ కృష్ణ. ఇప్పుడు మీరు ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గర ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ వరకు ఇక్కడ ట్రై చేయలేదు కానీ కేపీహెచ్బిలో ట్రై చేసాం. కేపీహెచ్బిలో. ఓకే, ఫుడ్ అప్పుడు ఏం తీసుకున్నారు? రోజ్ మిల్క్. రోజ్ మిల్క్ తీసుకున్నారా? ఓకే, అప్పుడు టేస్ట్ ఎలా ఉంది? నైస్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? సాయి శేఖర్. సాయి శేఖర్. ఓకే, ఇప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ వచ్చారు కదా, ఇక్కడ ఏం ఫుడ్ ట్రై చేశారు మీరు? కోవాపూరి. కోవాపూరి. ఓకే, ఎంత పడుతుంది మీకు ప్రైస్ అది? 30 రూపీస్. 30 రూపీస్. రీజనబుల్ ఉంటుంది. ఓకే, ఎంతమంది ఎప్పుడైనా ట్రై చేశారు ఇక్కడ? రెగ్యులర్ గా ఇక్కడే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? పూర్ణిక. ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ కి వచ్చావు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? చాలాసార్లు వచ్చా. చాలాసార్లు వచ్చావా? ఇక్కడ ఏం తిన్నావు ఎక్కువ? తిన్నావా, తాగావా? రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ తాగావు కదా, బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా? ఏది రోజ్ మిల్క్ కోవాతో తాగావా లేకపోతే ఉత్త రోజ్ మిల్క్ తాగావా? ఓన్లీ రోజ్ మిల్క్. రోజ్ మిల్క్. ఇప్పుడు తాగుతుంది ఏంటి? రోజ్ మిల్క్. రోజ్ మిల్కేనా? ఎలా ఉంది టేస్ట్? బాగుందా? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఏం లేదు, బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, చెప్పమ్మా. ఏం పేరు? శివకుమార్. ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ వచ్చారు కదా, ఇక్కడ ఫుడ్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేశారు.
ఓకే, ఏం తిన్నారు అప్పుడు? ముందు రోజు మీద తీసుకున్నాను, అంతకుముందు బొబ్బట్లు తీసుకున్నా, ఇప్పుడు పుల్లట్లు, ఓకే ఇంతకుముందు పెసరట్టు కూడా తిన్నా. ఓకే, ఇప్పుడు చాలా ఐటమ్ ట్రై చేశారు కదా, వీటిలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏది? పుల్లట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? సంధ్య. కావ్య. శివ. శివ. ఓకే, ఇప్పుడు మనం రాజమండ్రి రోజు మీకు తిరున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారు ఇక్కడ? చాలా సార్లు ట్రై చేసాం. ఏం ట్రై చేశారు? ఎక్కువ అంటే పుల్లట్లు, లస్సీ ఓకే అండ్ రోజ్ మిల్క్, ఓకే ఇంకా బాదం మిల్క్. ఓకే, మీరండి? పుల్లట్లు, రోజ్ మిల్క్ అండ్ బొబ్బట్లు. మై ఫేవరెట్ పుల్లట్లు. పుల్లలు చెప్పారు కదా, ఇక్కడ కాకుండా బయట ఎప్పుడు తిన్నారా? తిన్నా ఆబ్వియస్లీ, బట్ బయట ఏంటంటే క్వాలిటీలో చాలా డిఫరెన్స్ వస్తుంది. Okay. ఇది రాజమండ్రి వాళ్ళని కాదు కానీ పలకరింపులు కూడా అలాగే ఉంటాయి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, బాగుంటుంది ఇక్కడ టేస్ట్. తగ్గేదేలే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మనకి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 దాకా ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నారు. జనాలు చూస్తే అంటే అర్థమవుతుంది కదా. యాక్చువల్గా మేము ముందు ఫ్రేమ్ పెడదాం అనుకున్నాము, జనాలు రావడం వల్ల కొంచెం సైడ్ అది పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా మనకి మెయిన్గా దీని అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ మనకి బాలానగర్ మెట్రో ఉంది. బాలానగర్ మెట్రో దగ్గర కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి పిల్లర్ నెంబర్ A65 పక్కన మనకి ఇక్కడ ఒక చెన్నై సిల్క్స్ అని ఒక పెద్ద షోరూమ్ ఉంది. సో దానికి ఎదురుగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు డైరెక్ట్ గా చూస్తే కనపడుతుంది. ఇది కాకపోయినా మరి ఇంకా ఇబ్బంది లేకుండా ఉండాలంటే యాక్చువల్గా నేను కామెంట్ లో కానీ డిస్క్రిప్షన్ లో రెండిట్లో దీని యొక్క లొకేషన్ పిన్ చేస్తాను. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంటే ఆ పిన్ ప్రకారం కూడా చూసి ఇక్కడికి రావచ్చు. సో అంతే. సో చూసారు కదా ఇవాటి వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్ లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.